మూవీ చాలా బాగుంది. మూవీలో మీకు ఏం నచ్చింది? హీరో యాక్టింగ్ బాగా చేశారు. మొత్తం విజువల్స్ చాలా బాగా పెట్టారు. చాలా నచ్చింది. థ్రిల్లర్ అంతా ఉంది. చాలా బాగుంది. పృథ్వీరాజ్ చాలా బాగా చేశారు యాక్టింగ్. ఫ్రెండ్ క్యారెక్టర్ వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళిద్దరు కూడా బాగా చేశారు. చాలా బాగుంది. తను కూడా షార్ట్ టైం కనిపించినా బాగా చేసింది. ఫ్యామిలీ మొత్తం అందరూ చూడొచ్చు. చాలా బాగుంది. మలయాళం సినిమా అంటే ఇంకా చెప్పక్కలేదు కదా, చాలా బాగా తీసారు సినిమా. చూడొచ్చు. స్టోరీ ఏంటి, దేని గురించి? సర్వే అవుతాడు. తను దుబాయ్ వెళ్ళిపోయాక రావడానికి సర్వే. దాదాపు 2 hours నేను కూడా ఈ దారిలో ఉన్నట్టు అనిపించింది నిజంగా. సినిమా పృథ్వీరాజ్ యాక్షన్ ఇరగదీశాడు భయ, లేదని కాదు. సైడ్ రోల్ కానీ సపోర్టింగ్ క్యారెక్టర్ ఒక అబ్బాయి చేశాడు. ఆకలికి తట్టుకలేక వాడు ఇసుక తిని చనిపోతాడు ఆ సీన్ నిజంగా. సో దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ ఇప్పుడు కావాల్సినటువంటి ఇలాంటి మూవీస్. అసలు ఎలా సర్వైవ్ అయ్యాడో అతను 3 years 4 years గడపకుండా ఎట్లా వెళ్ళిపోయా. అరే రోడ్డు కనపడుతుందా అని చివరికి వాడు వెతకడం ఏమో కానీ వాటితో పాటు ఆడియన్స్ కూడా రోడ్డు. నేను కూడా వెతికా సినిమాలో రోడ్డు కోసం, ఎప్పుడు వస్తున్నారా రోడ్డు అని చెప్పేసి. కానీ ఎండమావి చూపించేసినాడు వాడు. అసలు రియల్ లైఫ్ మూవీ, స్లో నరేషన్ మూవీ. అర్థమైందా? ఇది స్లో నరేషన్ మూవీ కాబట్టి అలానే ఉంటుంది మూవీ. బట్ ఒక థింగ్ ఏంటంటే మనం ఎక్కడికి వెళ్ళకూడదు, మన జీవితం మనకు ఉంటుంది కదా అని చెప్పే కథ సారాంశం ఇది. ఒక పర్సన్ అయితే లేదు, ఎమోషన్ తట్టుకోలేకపోతున్నా సినిమా. అసలు నేనైతే లాస్ట్లో వాడు ఫోన్ చేస్తాడు భయ, వాడు పెళ్ళానికి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసినప్పుడు పాప ఏడుస్తుంది లోపల, వాయిస్ అది అసలు అది సూపర్ అన్న. ఇప్పుడే చూశాను గోట్ లైఫ్ అనమాట. సినిమా అయితే చాలా చాలా బాగుంది. ఒక రియల్ స్టోరీ అనమాట ఇది. మనం ఇక్కడ ఊరు నుంచి కానీ కుటుంబాన్ని వదిలి, దేశాన్ని వదిలి, ఫ్యామిలీ కోసం, ఒక జాబ్ కోసం అని వెళ్తాము. అక్కడ జరిగేవన్నీ ఎంత ఇబ్బంది పెడతారనేది చాలా చాలా క్లియర్గా చూపించారు. సో ఈ సినిమా చూసిన తర్వాత గల్ఫ్ వెళ్ళటం కాదు కదా, ఆ పేరు ఎత్తడానికి కూడా నిజంగా చాలా భయపడతారు. సో నిజంగా చాలా అంటే చాలా పెయిన్ఫుల్ స్టోరీ అనమాట. ఫ్యామిలీ అంతా చూడాల్సిన సినిమా. సో థియేటర్ అంతా సైలెంట్ అనమాట, అంత ఎమోషనల్గా వెళ్తుంటుంది త్రూ అవుట్. ఎమోషన్ అనమాట. లాస్ట్లో క్లైమాక్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. సో పృథ్వీరాజ్ గారి యాక్టింగ్ కానీ, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కానీ, డైరెక్టర్ నిజంగా రియల్ లైఫ్ స్టోరీని, ఒక నజీబ్ అనే క్యారెక్టర్ని, అతను ఒక్కడి క్యారెక్టరే కాదు, గల్ఫ్ వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఎన్ని ఇబ్బందులు పడతారు, వాళ్ళు ఎలా స్ట్రగుల్ అవుతారనేది చాలా బాగా చూపించారు. అందరు థియేటర్కి వచ్చి చూడండి ది గోట్ లైఫ్. సో మీకైతే ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఎడారిలో విజువల్ ఎఫెక్ట్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. పృథ్వీరాజ్ క్యారెక్టర్ కానీ సో అన్నీ చాలా బాగున్నాయి. సో వచ్చి థియేటర్లోకి వచ్చి చూడండి ది గోట్ లైఫ్. మొన్న గామి ఎట్లయితే మన డిఫరెంట్ ఫిలిం అనుకుంటామో, ఈ మూవీ కూడా అంతే డిఫరెంట్గా ఉంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, మన ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అయినా మన ఇండియన్ ఫిలిమ్స్ అయినా హాలీవుడ్ ఇలా తీస్తున్నారు అబ్బాయి అని ఒకప్పుడు అనేది. ఇప్పుడు డైరెక్ట్ ఇక హాలీవుడ్ రేంజ్ అన అవసరం లేదు. ఇండియన్ ఫిలిం అరే ఇలాంటి ఫిలిమ్స్ కూడా తీస్తారా అనిపించింది. మనము పృథ్వీరాజ్ గారు యాక్టింగ్ అయితే హ్యాట్స్ ఆఫ్ అన్న, చాలా బాగుంది. డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. మనం ఒక డిఫరెంట్ వరల్డ్కి వెళ్ళిపోతాం ఈ మూవీ చూసినప్పుడు. మూవీ మాత్రము ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ మాత్రము అన్న థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ ఉందన్న. థియేటర్లో మీరు ఎంజాయ్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయినా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అయినా సరే, ఏదైతే మీరు ఏమంటారో ఆ వరల్డ్కి వెళ్తారో. మనం పృథ్వీరాజ్ గారు అని ఇంకో 2 క్యారెక్టర్స్ ఉంటాయి. ఒక ఆఫ్రికన్ క్యారెక్టర్ ఉంటుంది, వాళ్ళ తమ్ముడు క్యారెక్టర్ ఉంటుంది. వాళ్ళది ఎట్లయితే స్ట్రగుల్ పోంది, మళ్ళీ ఎట్లయితే వాళ్ళు సేఫ్ అవుతారు మొత్తం మూవీ చెప్పలేను కదా, స్పాయిలర్ అవుతాం. మూవీ మాత్రం చాలా బాగుంది. స్లోగా అంటే ఆర్టిస్టిక్ ఫిలిము ఇట్లానే ఉంటాయి. ఆర్టిస్టిక్ ఫిలిం డిఫరెంట్ ఫిలిమ్స్ ఎప్పుడు స్లోగానే ఉంటాయి. మనం కనెక్ట్ అయితే అది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే మనకి రొటీన్గా మనం అలవాటు అయిపోయినాం సాంగ్స్కైనా ఫైట్స్కైనా. ఇలాంటి ఆర్టిస్టిక్ ఫిలిం చూస్తే మనకి ఇంకా అరే ఒక డిఫరెంట్ ఫిలిమ్స్ ఇంకా ట్రై చేయడానికి డైరెక్టర్స్కి ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. మూవీ మాత్రం చాలా బాగుంది. కంపల్సరీ థియేటర్కి పోవచ్చు. మళ్ళీ మనకు ఏఆర్ రెహమాన్ గారు ఇచ్చి పడేసిండు. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ ఉంది. పృథ్వీరాజ్ గారికి హ్యాట్స్ ఆఫ్, డైరెక్షన్కి హ్యాట్స్ ఆఫ్. నాకు సినిమా అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే ఇది ఒక రియల్ స్టోరీ కాబట్టి నిజంగా ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు సినిమాని చూస్తూ ఉంటే. అంటే కుర్రాళ్ళకి ఫస్ట్ చెప్తున్నా,
యూత్కి అయితే ఫస్ట్ చెప్తున్నా, ఇంటర్వెల్ ముందు అయితే ఒక సాంగ్ ఉంటుందయ్యా, అమలాపాల్తో ఆ రొమాంటిక్ సాంగ్, ఆ వాటర్లో చేస్తారు చూడండి, ఆ సాంగ్ అయితే పిచ్చెక్కిపోతారు. కానీ సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా అంటే చాలా బాధపడుతూ సినిమా చూస్తారు. నిజంగా ప్రతి ఒక్కరు అందులో ఇన్వాల్వ్ అయిపోతారు. అంటే హీరో కూడా హీరో యాక్టింగ్ చేశాడు, నటించాడు, ఇవంతా చెప్పానండి, తను నిజంగా జీవించాడు అని మాత్రం నేను చెప్తాను. తను మొత్తం క్యారెక్టర్లో ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయి చేసినట్లయితే నాకు అనిపించింది. ఇది ఒక రియల్ స్టోరీ. అంటే ప్రతి ఒక్కరు అంటే లైక్ దుబాయ్కి వెళ్ళి, ఖతార్కి వెళ్ళి, అక్కడక్కడ వాళ్ళ లైఫ్, సౌదీకి వెళ్ళి లైఫ్ ఇలా ఉంటుంది, అబ్బా రోజుకి ఇంత డబ్బులు వస్తాయి, ఇంత ఎంజాయ్ చేయొచ్చురా అంత అని అందరు అనుకుంటారు కదా, అదంతా ఒక భ్రమ మాత్రమే. అక్కడ రియల్గా ఎలా ఉంటుంది, ఏం జరుగుతుంది అనేది మాత్రం సినిమాలో చూపించాడైతే నాకు అర్థమైంది. సో సినిమా అంటే ఇష్టం, సినిమా అంటే కష్టం, సినిమా అంటే ప్రాణం అనుకుంటూ చేసిండండి హీరో అయితే. నాకు అదైతే క్లియర్గా కనిపించాడు. సో చెప్తున్నా, మీరు అందరు సినిమా చూడండి. ఇప్పుడున్న జనరేషన్ ఎలా అయ్యిందంటే సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉండాలి, ఎంజాయ్ ఉండాలి, కామెడీ ఉండాలి, రొమాన్స్ ఉండాలి, ఫన్ ఉండాలి, ఫైటింగ్లు ఉండాలి, ఇవన్నీ ఉండాలి అని అంటారు. కానీ ఇవన్నీ కాదు, ఇవన్నీ లేకుండా కంటెంట్, ఒక మంచి కాన్సెప్ట్, ఒక రియల్ కాన్సెప్ట్ తీసుకొని చేశాను కదా సినిమా. సో ప్రతి ఒక్కరు చూడండి సినిమా, నాకు చాలా అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది అన్న సినిమా అయితే. థ్యాంక్ యూ. గోటుగా నా గోట్ లైఫా మామూలుగా లేదు. దుబాయ్ మా ఫ్రెండ్ కానీ ఫోన్ చేస్తున్నా, అట్లా ఉండు. అరే అక్కడ మంచిగా ఉంది అంతా, ఇండియా నుంచే ఫోన్ చేస్తున్నా, మామూలుగా లేదు నిజంగా. ఇప్పుడు చూసిన గోట్ లైఫ్ అని అక్కడ దుబాయ్లో కానీ అక్కడ అవుట్ ఆఫ్ కంట్రీలు పోయిన వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతారో క్లియర్గా చూపించారా నాయన. అలాంటి ప్రాబ్లం ఏమన్నా ఉంటే చెప్పు ఇప్పుడే, మళ్ళీ లేదంటే చెప్పురా నాయన, నేనేమన్నా చేస్తా గవర్నమెంట్ తోటి మాట్లాడి. ఏం లేదు కదా, వచ్చాయి మన ఊళ్ళో మేకలైనా కాసుకుందాం, కానీ నువ్వు అక్కడ ఉండొద్దు, దుబాయ్లో ఉండొద్దు, ఇక్కడనే రా, ఇక్కడ మేకలు కాసుకుందాం, సరేనా? వామ్మో నిజంగా దుబాయ్కి అంటే బ్రోకర్ మాయ కానీ పోతే మంచి పర్ఫెక్ట్ వీసా ఉండాలి, మంచి అక్కడ బ్రోకర్ కానీ అక్కడ ఓలో సపోర్ట్ వీసా ఉంటుందిగా, ఆ వీసా చూసుకొని పోండి. మా అడగోలుగా బ్రోకర్ పోతే అక్కడ పడే కష్టాలు మామూలుగా పృథ్వీరాజ్ అన్న కాబట్టి హీరో కాబట్టి బతికిపోయింది, కానీ మన వల్ల కాదు. ఆ ఏడారిలో ఎక్కడ తిరుగుతావు ఏంది, పూట మంచినీళ్ళు బీరో కలో గంజో తాగి ఇండియాలో బతాం, కానీ దుబాయ్ కట్ట పోతోళ్ళు జాగ్రత్త పోరి ఆ వీసా అన్నీ చూసుకోండి. నిజంగా సినిమా అయితే చాలా బాగుందన్న, వండర్ఫుల్. నిజంగా ఇక ఇండియా నుంచి దుబాయ్ పోతే వాళ్ళు నిజంగా పర్మిట్ లేక నిజంగా అక్కడ ఎవడో వీసా వల్ల ఈ బ్రోకర్స్ని పట్టుకొని పోయినాక తర్వాత ఆ నుంచి ఇంకోటి తీసుకుపోవడం, ఆ అగ్రిమెంట్లు రాపించుకున్నాడు, తర్వాత వాళ్ళ కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు అన్న. నిజంగా ఇండియా నుంచి పోయిన వాళ్ళని కాదు, ఎక్కడి నుంచి పోయిన వాళ్ళైనా కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళండి, చాలా జాగ్రత్తగా పని చేసుకొని రండి, కానీ ఇలాంటి ఇబ్బందులు అయితే ఎక్కడ పడదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సాంగ్స్ కానీ ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్ అన్న. నిజంగా పృథ్వీరాజ్ అని యాక్టింగ్ అయితే హైలైట్. నిజంగా ఫస్ట్ హాఫ్ మొత్తం లవ్ స్టోరీ చూపించారు, ఆ లవ్ స్టోరీ వల్ల మనోడు ఎన్ని ఇబ్బందులు పడ్డాడు, తర్వాతకి ఆ దుబాయ్ పోయి ఎన్ని ఇబ్బందులు కూడుకున్న విషయంతో నిజంగా ఒక ప్రేమ వల్ల తనను ప్రేమించిన భార్యని చూసుకోనికి మళ్ళీ దుబాయ్లో ఎంత కష్టపడి చావు బతుకులతో పోరాడి మరి ఇండియాకి వస్తాడా. అదే ఆ సినిమా అయితే చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడండి. అల్టిమేటెడ్ భయ్యా, నిజంగా ఈ రోజుల్లో 3 గంటల సేపు సినిమా అనేది లైఫ్లో ప్రతి ఒక్కరు గుర్తుండిపోయే సినిమా అనమాట. అలా ఉంటుంది ఇండియా అంటే. రియల్ లైఫ్లో చాలామంది వీసా ప్రాబ్లం వల్ల ఎలా వెళ్తుంటే అనేది క్లియర్ చూపించి సినిమా అయితే చాలా బాగుందన్న. సినిమా నాకైతే మా లైఫ్లో మేము చూసుకున్నట్టు అనిపించింది అన్న. ఎందుకంటే మా కడప సైడ్ కావచ్చు, మా పల్లెటూళ్ళల్లో చేయడానికి ఏ పని ఉండక చాలామంది ఖత్తర్, దుబాయ్, కువైట్ అక్కడ ఏదో పని దొరుకుతుందని చెప్పి వెళ్ళి అక్కడ మోసపోయి వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు ఇంటికి రావడానికి పడ్డ పాటలు, అంటే చాలామంది ఇప్పుడు అలా లేకపోవచ్చు, బట్ 1990s ఆ టైంలో చాలా కష్టపడేవాళ్ళు. అక్కడ వాళ్ళు ట్రీట్ చేసే విధానం సినిమా చూసినప్పుడు నాకైతే బాగా కనెక్ట్ అయిపోయింది అన్న. ఎందుకంటే మా సైడు ఆల్మోస్ట్ ఇదే, ఎలాంటి ఇండస్ట్రీస్ ఉండవు, ఎలాంటి కంపెనీస్ ఉండవు, ఎలాంటి వర్క్ ఉండదు. పొలం పని చేసుకున్నా కూడా పురుగుల మంద తాగాల్సిన పరిస్థితులు. సో ఏదో బయటికి వెళ్తే బతుకుతాం, 4 రాళ్ళు కొంచెం డబ్బులు సంపాదించుకుంటాం అనే ఆలోచనతో బయటికి వెళ్ళి అక్కడ బతుకుతున్నావా చచ్చాం కూడా తెలియకుండా అక్కడ నుంచి పారిపోయి ఇండియాకి వచ్చి జైల్లో పడి దెబ్బలు తిని తిట్లు తిని బెల్ట్తో, అంటే అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది మా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఎలా అయితే మాకు కన్నీళ్ళు వచ్చావో సేమ్ సినిమా చూస్తే అదే ఫీల్ వచ్చేసింది నన్ను. చాలా అంటే చాలా నాకు చాలా బాధ వేసింది. ఎందుకంటే ఈ కొన్ని రాజకీయాలు అంటే మనం చేతగానితనం వల్ల ఎలా వేరే దేశాలకు వేరే వాళ్ళ కాళ్ళ దగ్గరకు వెళ్ళి బతకాల్సి వస్తుంది, దాన్ని మార్చడానికి మనం ఏం చేస్తున్నాం అనేది నాకు అనిపించింది. ఎందుకంటే మనం చదువుకొని మంచి జాబ్ చేస్తే మన అమ్మా నాన్న కావచ్చు, మన పిల్లలు కావచ్చు, వగేర ఎవరు ఇలాంటి బతకాల్సిన అవసరం ఉండదు కదా. ఇలా నాకైతే ఈ సినిమా చూసినప్పుడు అదే వచ్చింది మైండ్లోకి. ఎందుకంటే మన కష్టాన్ని అంటే మనం చేసే చిన్న తప్పుల వల్ల ఇలాంటి నీచమైన బతకాలి, చచ్చామా బతికామా, అసలు నీళ్ళు లేక చచ్చిపోవడం ఏంటో నాకు
చాలా అంటే హార్ట్ టచింగ్ అనిపించింది. సినిమా విషయానికి వస్తే అన్న ఫస్ట్ హాఫ్ చాలా బోర్ కొట్టేస్తుంది సినిమా వేలో చూసుకుంటే. ఏంట్రా ఇది చిరాకు ఉంది ఏంటి అని అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ ఇంటర్వెల్ బ్యాంగ్ ముందర స్టార్ట్ అవుతుందో ఆ సీనరీ నాకు అప్పుడు స్టార్ట్ అయిందన్న. ఓకే, ఇది ఒక ట్రూ లవ్ స్టోరీ. ఇది ఎన్నో వేల మంది ఇలా చనిపోయారు వాటర్ లేకుంటే వాళ్ళు ముష్టేసినట్టు ఇసిరేస్తుంటే అవి వేరుకొని తినడం అనేది అసలు మరీ దారుణమైన విజువల్స్ అన్న. అవైతే ఇందులో మెయిన్గా ఆ 3 క్యారెక్టర్స్ అన్న అసలు వాళ్ళకి నేషనల్ అవార్డులు కాదు కదా, అంతగా మించిన ఏ పురస్కారం ఉన్నా వాళ్ళకి ఇచ్చేయడం బెటర్. ఏం యాక్టింగ్ అన్న, ఏం ట్రాన్స్ఫర్మేషన్, ఎంత ఇలా ఉండే వ్యక్తి ఇలా కట్టిపుల్లలా ఆయన చేసే యాక్టింగ్ కానీ ఏ హీరో చేయలేడన్న నాకు అనిపించింది. అలా చాలా అంటే చాలా బాగా అనిపించింది. బట్ ఇది సినిమా లాక్కోకుండా ఒక ట్రూ స్టోరీలా చూస్తే మాత్రం ప్రతి ఒక్కరి మనసుకి హత్తుకుంటుంది. బట్ దయచేసి సినిమాలాగా అయితే చూడకండి, ఒక ట్రూ స్టోరీలా చూడండి, మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. థ్యాంక్ యూ. ఆడికాలం కూడా టైటిలే బ్రో, ఆడికాలం ద గోట్ లైఫ్ సినిమా. సో సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఎమోషనల్ మూవీ. ఇట్లా గల్ఫ్ కంట్రీల్లో అమాయకంగా వెళ్ళి చిక్కుకొని జీవితాలు నాశనం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళ జీవితాల ఆధారంగా తీశారు. సినిమా అయితే నాకు కెమెరా బాగా నచ్చింది, డైరెక్షన్ బాగా నచ్చింది, స్క్రీన్ ప్లే బాగా నచ్చింది. 2-3 చోట్ల బాగా ఏడుపు వచ్చింది. సో ఎమోషనల్గా కూడా బాగా కనెక్ట్గా ఉంది సినిమా అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా చెప్పాలంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సో మెయిన్ ఏంటంటే ఈ గల్ఫ్ కంట్రీలకి ఇలా వెళ్ళే వాళ్ళు కొంచెం తెలివిగా ఉండాలి, జాగ్రత్తగా వెళ్ళాలి. మన హీరో గల్ఫ్ కంట్రీకి ఎవరి కోసం అయితే వెళ్తాడో వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంచుకోడు. అందువల్ల అమాయకంగా వేరే వాళ్ళతో వెళ్ళడం వల్ల కష్టాల పాలవుతాడు. సో ఈ గల్ఫ్ కంట్రీలు దూరంగా వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సినిమా అయితే ఓవరాల్గా బాగుంది. మెయిన్ ఏంటంటే మ్యూజిక్, కెమెరా. పృథ్వీరాజ్ కూడా చాలా కష్టపడ్డాడు. అసలు సెకండ్ హాఫ్లో అయితే చాలా సన్నగా అయిపోయి అసలు ఆ గడ్డం పెంచుకొని మట్టిలో చాలా రిస్కీగా తీశారు షూటింగ్ కూడా. ఎడారిలో అసలు చాలా కష్టపడ్డారు. సో నేషనల్ అవార్డు కూడా రావచ్చు పృథ్వీకి సినిమాకి. థ్యాంక్ యూ. గోట్ లైఫ్ ఏంటి అని సినిమాకి వచ్చాను. కానీ గోట్ లైఫ్ అంటే ఒక గొర్రె జీవితం, మనిషి జీవితం బయట కంట్రీలు పోతే గొర్రె జీవితం కన్నా దారుణంగా అయిపోతుందని చాలా క్లియర్ కట్గా చూపించారు. ఎందుకంటే కొంతమంది ఎక్కువ జీతాలు వస్తాయి, బయట కంట్రీలు పోతే బాగుంటుంది, జీతాలు బాగుంటాయని చెప్పి మన దగ్గర ఉన్న వాళ్ళు కొంతమంది మనల్ని మోటివేట్ చేసి మన దగ్గర ఉన్న కొన్ని డబ్బులు తీసుకుని బయట దేశాలు పంపించేస్తారు. అక్కడ పంపించిన తర్వాత దిక్కు మొక్కు లేకుండా వాళ్ళ జీవితాలు ఏమవుతాయి అని చాలా క్లియర్ కట్గా చూపించారు. మన దేశం నుంచి అక్కడ పోయి అక్కడి నుంచి ఎడారి ప్రాంతాల్లో ఎడారిలో పడేసి వాళ్ళు తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండవు. అసలు అక్కడి నుంచి బయటికి రావాలంటే ఎలా రావాలి అని చెప్పి చాలా క్లియర్ కట్గా చూపించారు. బయట మనిషి అయితే ఖచ్చితంగా రాడు, హీరో కాబట్టి ఆయన ఎన్ని స్ట్రగుల్స్ ఫీల్ అయ్యి అసలు నిజంగా అన్న ఇంటర్వెల్ తర్వాత 2 గంటల సేపు కూడా ఆయన పడ్డ కష్టానికి ప్రతి ఒక్కరు కళ్ళ నుంచి నీళ్ళు వస్తాయి. బయట కంట్రీలకు వస్తే ఎంత దారుణంగా ట్రీట్మెంట్ ఉంటుందా, ఎంత దారుణంగా ఉంటుందా, మనం బతికి మళ్ళీ మన దేశంలో పోగలమా, మన వాళ్ళని మనం చూడగలమా అన్నది చాలా క్లియర్ కట్గా చూపించారు. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సినిమా చూడండి. బయట కంట్రీకి వెళ్ళి సంపాదించుకోవాలి అని అనుకున్న ప్రతి ఒక్కరు ఈ సినిమా చూస్తే నా జీవితంలో నేను చెప్తున్నాను, ఈ అసలు బయట కంట్రీలు కదన్నా, తాగో తినకో పస్తుండని సరే మన దేశంలో మన ఇంట్లో చచ్చిపోతే చాలా సంతోషంగా, ఎక్కడో ఎడారిలో చచ్చిపోయి మన బాడీ కూడా మన ఇండియాకి రాకుండా ఎందుకన్నా ఈ జీవితాలు వద్దన్నా. నేను ఒకటే చెప్తున్నా, తినైనా తినకుండా అయినా పస్తుండైనా మన దేశంలో మనం బతకడం చాలా సంతోషం. బయట దేశాలకు వెళ్ళాలన్న ఆలోచన మాత్రం ఈ సినిమా చూస్తే ఎవరికి రాదు. నాకైతే చాలా బాగా కనెక్ట్ అయిందని సినిమా. ఒక్క ముక్కలో చెప్పాలంటే తినకో పస్తుండని సరే మన దేశంలో మన వాళ్ళ మధ్యలో మనం బతకడమే మంచి పద్ధతి. కానీ ఎక్కువ డబ్బులు వస్తున్నాయని 30,000 40,000 డబల్ శాలరీలు వస్తున్నాయని ఆశలు పెడితే నమ్మి వెళ్ళొద్దు, మోసపోవద్దు. అక్కడ పోయిన తర్వాత మిమ్మల్ని ఇండియా తీసుకురావడం అనేది చాలా కష్టమైన పని. చచ్చిపోతే శవం కూడా ఇంటికి రాదు.